క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు కార్పూస్ క్రిస్టి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల మహోత్సవాన్ని, దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ సందర్భంలో మన తల్లి అయినటువంటి శ్రీసభ మనకు అందించినటువంటి దివ్య గ్రంథ పఠనాలు మనం చూసినప్పుడు, మొదటి పఠనము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ఆలకించాం. మనం ఈ భౌతిక శరీరాన్ని పోషించుకోవడానికి మంచి భోజనాన్ని భుజిస్తాం, కావలసిన విశ్రాంతి తీసుకుంటాం. ఈ విధంగా ఈ శరీరాన్ని అన్ని విధాలుగా పెంచి పోషించుకుంటూ ఉంటాం. అదే రీతిలో మనం ఆధ్యాత్మిక జీవితం గురించి కూడా ఎంతో శ్రద్ధ వహించాలి. మన ఆత్మను నశించిపోకుండా మనము దానిని ఆరోగ్యవంతంగా దైవిక పోషణతో దానిని మనం ఎల్లప్పుడూ కూడా పోషించుకుంటూ ఉండాలి. మన ఆత్మలను ఎల్లప్పుడూ పోషించగలిగిన గొప్ప శక్తి దివ్య సత్ప్రసాదానికి ఉంది. మన ఆత్మను సంరక్షించి దానికి పట్టిన పాపమనే రోగాన్ని పారద్రోలి దానికి ఎల్లప్పుడూ కూడా కావలసిన పోషణను అందిస్తూ అది ఎల్లప్పుడూ సజీవంగా ఉండేలా, నిత్య జీవం చేరుకునేలా ఈ ఆత్మకు కావలసిన సమస్తాన్ని సమకూర్చువాడు దేవుడు. అందుకే దేవుడు స్వయంగా తన శరీర రక్తాలనే ఈ ఆత్మ పోషణకు ఆహారంగా ప్రసాదించాడు. ఈ ఆత్మకు ఏ లోటు లేకుండా అది పోషించబడి ఆరోగ్యంతో వర్ధిల్లాలి అనంటే దేవుడు అనుగ్రహించిన ఈ దివ్య సత్ప్రసాదము అనగా యేసుక్రీస్తుని యొక్క ఈ శరీర రక్తాలనేటటువంటి ఈ భోజనము ఆత్మకు ఎల్లప్పుడూ అవసరము. పవిత్రాత్మ శక్తితో మనం భుజించబోతూ ఉన్నటువంటి ఈ దివ్య సత్ప్రసాదము ద్వారా మన ఆత్మలు పోషించబడతాయి. పవిత్రాత్మ శక్తితో మన ఆత్మలు శుద్ధి చేయబడతాయి, పవిత్రపరచబడతాయి. మనం చేసేటటువంటి పాప సంకీర్తనం అనే ఈ దివ్య సంస్కారము ద్వారా మనం ఎల్లప్పుడూ పాపము నుండి కడగబడి స్నానం చేయబడి ఆత్మ సరైన రీతిలో పోషణ పొందుకుంటూ ఆ నిత్య జీవానికి సంసిద్ధం చేయబడుతుందన్న సత్యాన్ని మనము ఈనాడు గ్రహించాలి. పవిత్రాత్మ అనుగ్రహించే దివ్య సంస్కారాల ద్వారా మనం ఎల్లప్పుడూ పవిత్రపరచబడుతూ ఉన్నాము, బలపరచబడుతూ ఉన్నాము, నిత్య జీవానికి మనం వారసులమవుతూ ఉన్నాము. వాటిలో మనం ప్రాముఖ్యంగా ఈనాడు స్వయంగా యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తాలైన దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని మనం ఈనాడు కొనియాడుతూ ఉన్నాము. మన శరీరము పోషించబడడానికి మనము అనేక రకాల ఆహారాన్ని ఇస్తూ ఉన్నాం. అయితే మన ఆత్మ పోషించబడడానికి మనము క్రీస్తుని శరీర రక్తాలనే గొప్ప భోజనాన్ని, మహోన్నతమైనటువంటి దైవత్వాన్ని ఇవ్వగలిగినటువంటి భోజనాన్ని మనం భుజించాలి. తద్వారా మనము క్రీస్తుగా రూపొందుతూ ఉన్నాము, దైవపుత్రత్వాన్ని పొందుకోగలుగుతూ ఉన్నాము, క్రీస్తు అనుగ్రహించే నిత్య జీవానికి మనం వారసులమవుతూ ఉన్నాము. ఈ విషయాన్ని యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో మనం స్పష్టంగా వింటూ ఉన్నాం. పునీత అగస్టీన్ వారు ఈ దివ్య సత్ప్రసాదాన్ని భుజించడం ద్వారా మనం క్రీస్తుగా మారిపోతున్నామని, కాబట్టి మనము తినే ఆహారము మనలా రూపొంది మనకు శక్తినిస్తుంటే మనం భుజించే దివ్య సత్ప్రసాదము మనల్ని క్రీస్తుగా మారుస్తుంది అని బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నాడు. పునీత అగస్టీన్ వారు చెప్పిన ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని దివ్య సత్ప్రసాదం ఎడల, ఆ క్రీస్తుని శరీర రక్తాల ఎడల అచంచలమైనటువంటి విశ్వాసముతో, భక్తి మర్యాదలతో మనం ప్రతిసారి దివ్య సత్ప్రసాదం స్వీకరించే ఆశతో నిండు దివ్య పూజలో పాల్గొని ఆ కలవరి బలిని మరలా బలిపీఠంపై విశ్వాసుల సమక్షంలో గురువు యొక్క ఆధ్వర్యంలో ఈ కలవరి బలి మరలా నెరవేరుతూ ఉండగా, క్రీస్తు మరలా మానవ రక్షణ కోసం ఆ బలిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కోసం బలి అవుతూ ఉండగా, ఈ బలిలో ఆ కలవరి బలిని మరలా నిర్వహించే ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని మనమందరము క్రీస్తుని యొక్క ఆ బలి ద్వారా వచ్చిన సమస్త రక్షణానుగ్రహాలను మనం పొందుకోవాలి. క్రీస్తుని యొక్క ఆ బలి ద్వారా మనకు అందినటువంటి ఆ నిత్య జీవ ఆహారాన్ని
అనగా క్రీస్తుని శరీర రక్తాలను మనం భుజించాలి. తద్వారా క్రీస్తు మనకిచ్చినటువంటి రక్షణానుగ్రహాలను, నిత్య జీవాన్ని, దైవపుత్రత్వాన్ని, పరలోక రాజ్యపు వారసత్వాన్ని మనం సొంతం చేసుకోవాలి. కాబట్టి ఈ దివ్య సత్ప్రసాద ఈ మహోత్సవం నాడు ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని అసలు బలి అర్పించేది క్రీస్తేనని, బలి అర్పించబడింది కూడా క్రీస్తేనని ప్రతి దివ్య పూజా బలిలో, అలనాడు కలవరిగిరిలో యేసుక్రీస్తు ఏ విధంగా బలి అయ్యాడో అదే రీతిగా అదే బలి మరలా ఈ బలిపీఠం మీద నిర్వహించబడుతూ ఉందని, ఆ బలి ద్వారా స్వయంగా క్రీస్తే బలినర్పిస్తూ, బలి అవుతూ, బలి వస్తువుగా ఆయన మనకు నిత్య జీవం ఇచ్చేటటువంటి దేవుని గొర్రె పిల్ల శరీర రక్తాలుగా మనకు అందుతూ ఉన్నాడు. తద్వారా మనల్ని నిత్య రక్షణ భాగ్యానికి, దైవపుత్రత్వానికి మనల్ని వారసులుగా మారుస్తూ ఉన్నాడన్న సత్యాన్ని మనం ఇక్కడ ప్రతి దివ్య పూజలోనూ గ్రహించాలి. బలి అర్పించువాడు క్రీస్తే, యాజకుడు క్రీస్తే, ఆ బలి వస్తువు ఆ దేవుని గొర్రె పిల్ల క్రీస్తే. కాబట్టి ఈ దివ్య పూజా బలి స్వయంగా క్రీస్తు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణతో కూడినటువంటి వరము. ఈ దివ్య పూజా బలిని మనం అశ్రద్ధ చేయకుండా నిత్యము ఈ దివ్య పూజలో మేర మర్యాదలతో పాలు పంచుకుంటూ ఆ ప్రభు శరీర రక్తాలను భక్తి విశ్వాసాలతో భుజిస్తూ మన జీవితాలను నిత్య జీవంతో నింపుకోవాలని తల్లి అయిన శ్రీసభ ఈనాడు మనల్ని అందరినీ కోరుతూ ఉంది. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం చూసినప్పుడు మొదటి పట్టణము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ఆలకించాం. అబ్రహాము తన మీదకు దండెత్తి వచ్చినటువంటి 4 శత్రురాజులను జయించిన తరువాత అతడు తిరిగి తన స్వస్థలానికి వస్తూ ఉండగా షాలేము అనే ఈ అన్య నగరం నుండి అన్యరాజు అయినటువంటి మెల్కిసెదెకు గోధుమ రొట్టెలను, ద్రాక్షరసాన్ని తీసుకొని వచ్చి అబ్రహాముతో ఒక ఒప్పందం చేసుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అప్పటి ఈ యెరూషలేము నగరాన్ని, అన్య నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి మెల్కిసెదెకు అను రాజు, అతడు యాజకుడు కూడా. ఆ దబ్బర దేవతలను ఆరాధించేటటువంటి ఈ రాజు ఈనాడు స్వయంగా యావేను ఆరాధించేటటువంటి అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహామునకు ఇదిగో రొట్టెలను, ద్రాక్షరసాన్ని కానుకగా ఇస్తూ అతడు అబ్రహాముతో ఒక నిబంధనను, ఒప్పందాన్ని ఏర్పరుచుకొని ఒక బలి రూపంలో ఈ ఒప్పందాన్ని అర్పించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అబ్రహాము యాజకుడు, రాజు అయినటువంటి మెల్కిసెదెకు ఈనాడు యావే పేరు మీద అన్యుడే అయినా తన అన్య దైవాలను ప్రక్కన పెట్టి యావేను ఆరాధిస్తూ, యావేను ఆరాధించే అబ్రహాముతో అతడు ఒక ఒడంబడిక చేసుకునే ఈ సందర్భంలో యాజకుడు కాబట్టి తాను సంపాదించినటువంటి ఆ ఆస్తిలో 10వ వంతును యాజకుడైన మెల్కిసెదెకునకు అబ్రహాము కానుకగా అర్పించడాన్ని, దశమ భాగాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మెల్కిసెదెకును గూర్చి ప్రస్తావిస్తూ 110వ కీర్తనాకారుడు 4వ వచనంలో ఈ మెల్కిసెదెకు ఎవరో కాదు, రానున్న రోజుల్లో మానవాళిని రక్షించడానికి వచ్చే ఆ మెస్సయ్యయే అని సూచిస్తూ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తరువాత చర్చ్ ఫాదర్స్, మరి ముఖ్యంగా అలెగ్జాండ్రియాకు చెందినటువంటి క్లెమెంట్ అనేటటువంటి గురువు ఈ మెల్కిసెదెకు మెస్సయాకు సూచనగా ఉన్నాడని, ఆ మెస్సయ ఎవరో కాదు క్రీస్తువే కాబట్టి ఈ మెల్కిసెదెకు క్రీస్తునకు సూచనగా ఉన్నాడని సూచిస్తూ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మెల్కిసెదెకు అర్పించినటువంటి ఈ గోధుమ రొట్టెలు, ఈ ద్రాక్షరసము దివ్య సత్ప్రసాదానికి సూచనగా ఉన్నట్లుగా ఈ అలెగ్జాండ్రియాకు చెందినటువంటి క్లెమెంట్ అనేటటువంటి ఈ పునీతుడు బాహాటంగా ప్రకటించడాన్ని, అటు తరువాత అనేక మంది చర్చ్ ఫాదర్స్ కూడా ఇదిగో మెల్కిసెదెకు యాజక క్రమమున క్రీస్తు కూడా ఒక యాజకుడిగా బలినర్పించి తాను ఆ బలి సూచనగా ఇదిగో గోధుమప్ప ద్రాక్షరసాలను మనకు ఇస్తూ
ఆ గోధుమప్ప ద్రాక్ష రసాలను కడరా భోజన సమయంలో తన శరీర రక్తాలుగా మనకు అందించినట్లు అనేక మంది వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మెల్కిసెదెకు యాజక క్రమమున యేసుక్రీస్తు కూడా తనను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడని, కాబట్టి ఈ మెల్కిసెదెకు వలె యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడిగా మానవాళి పాప పరిహారార్థం తన శరీర రక్తాలను, తన జీవితాన్ని, తన ప్రాణాన్ని బలిగా అర్పించినట్లుగా హెబ్రీలకు రాయబడిన లేఖ 7వ అధ్యాయం మనకి స్పష్టంగా వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు రాజు, అతడు యాజకుడు కూడాను. మెల్కిసెదెకు వలె యాజకుడు రాజు అయినటువంటి క్రీస్తు మనందరి పాప పరిహారార్థం ఏదో గోధుమలను ద్రాక్షరసాన్నో కానుకగా ఇవ్వడం కాదు, లేదా ఏదో జంతువులను కానుకగా ఇవ్వడం కాదు. ఎందుకంటే జంతు రక్తాలకు మానవుల పాపాలను పరిహరించే శక్తి లేదు. కాబట్టి ఆ జంతువు స్థానంలో స్వయంగా క్రీస్తువే, దైవకుమారుడు, దేవుడు అయిన క్రీస్తువే ప్రధాన యాజకుడు. వధించబడిన ఆ బలి వస్తువు క్రీస్తే, బలి అర్పించిన యాజకుడు క్రీస్తే అయ్యి కల్వరిగిరిలో శిలువ పీఠంపై తనను తాను బలిగా అర్పించుకొని, ఇదిగో ఈనాడు మానవులకు దేవునికి మధ్య ఒక నూతన ఒడంబడికను ఏర్పాటు చేశాడని, ఈ బలి ద్వారా మానవులను దేవునితో సఖ్యపరిచాడని, మానవులకు పాప పరిహారాన్ని తీసుకొని వచ్చాడని, తద్వారా క్రీస్తుని యొక్క ఈ బలి మానవుల పాప పరిహార బలిగా మారిందని, తద్వారా క్రీస్తు మనల్నందరినీ పవిత్రపరుస్తూ, మనల్నందరినీ దైవపుత్రత్వంతో నింపుతూ, నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేస్తూ, యాజకుడైన క్రీస్తు కల్వరిగిరిలో తనను తాను బలి అర్పించుకున్నాడని మనకి స్పష్టంగా హెబ్రీలకు రాయబడిన లేఖ మనకి వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఆ కల్వరిగిరి బలిలో తనను తాను అర్పించుకున్న క్రీస్తు ఆ బలి ప్రభావాన మనందరికీ ఈ దివ్య సత్ప్రసాదాన్ని, తన శరీర రక్తాలను నిత్య జీవాహారంగా ప్రసాదించాడు. కల్వరిగిరిలో విరగగొట్టబడి నలగగొట్టబడిన క్రీస్తుని శరీరం ఈనాడు మనందరికీ ఆహారంగాను, కల్వరిగిరిలో తాను దారవోసిన తన రక్తాన్ని మనందరికీ నిత్య జీవమిచ్చే పానంగాను, మన ఆత్మలకు నిత్య జీవాన్ని ప్రసాదించే ఆహారంగాను ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూసినప్పుడు, క్రీస్తు ప్రభు గెనెసరేతు సరస్సు పరిసర ప్రాంతాలలో కొన్ని నెలలుగా దేవుని సందేశాన్ని, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆయన చేస్తున్న బోధలను గూర్చి చాలా ప్రచారం జరిగింది. చాలామంది క్రీస్తును దర్శించడానికి తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. వారిలో ఎక్కువ మంది క్రీస్తు ప్రభు చేసే అద్భుతాలను అనుభవించడానికి, ఆయన చేస్తున్న అద్భుతాల ద్వారా మేలులు పొందడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ. సరే, వాళ్ళు ఏ మనసుతో వచ్చినా, శారీరక మేలులే కోరుకుని వాళ్ళు వచ్చినా, వారు క్రీస్తు దగ్గరికి తండోపతండాలుగా రావడం, క్రీస్తు ప్రభు వారికి దేవుని సందేశాన్ని ప్రకటించడం, ఆ విధంగా ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరికి వారి విశ్వాసాన్ని బట్టి తప్పకుండా ప్రభు వాళ్ళకి అనేక అద్భుతాలు, మేలులు చేస్తూ వాళ్ళను స్వస్థపరుస్తూ వాళ్ళను తిరిగి పంపించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో తన దగ్గరికి అనేక మంది తండోపతండాలుగా ప్రజలు పోగై వచ్చినప్పుడు, ఆయన పగలంతా సువార్తను బోధించిన ఆ సందర్భంలో సాయం సమయం అయిపోతూ ఉంది, చీకటి పడేలా ఉంది. అయ్యా, మీరు ఈ ప్రజలను పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పల్లె ప్రాంతాలకు పంపించండి. వారి వారి ప్రయాణంలో వారికి కావలసిన భోజనాన్ని వాళ్ళు సమకూర్చుకోగలుగుతారు. మనం ఈ నిర్జన ప్రదేశంలో వీళ్ళకి భోజనం పెట్టడం అంటే అసాధ్యం. కాబట్టి ఇక వాళ్ళను పంపివేయండి అంటూ శిష్యులు వచ్చి యేసు ప్రభుకి సలహా ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే ఆ రోజంతా ప్రభు యొక్క సువార్తను వింటూ ప్రభుతో సమయం గడిపినటువంటి ఈ ప్రజలు ఇక ఇప్పుడు తిరిగి వెళ్ళే ఈ ప్రయత్నంలో దారిలో ఏమైనా నీరసంతో సొమ్మసిల్లి పడిపోతారేమో,
భోజన ఏర్పాట్లు ఈ రోజంతా సరిగా వాళ్ళకు ఇక్కడ లేవు కాబట్టి ఈ ప్రయాణంలో వాళ్ళు సొమ్మసిల్లి పడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభువే వారికి భోజనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు ఎవరిని ఇబ్బంది పరిచే రీతిలో వాళ్ళ కర్మకు వదిలిపెట్టడం, వాళ్ళ పరిస్థితులు గమనించుకొని వాళ్ళ కష్టాన్ని పసిగట్టుకొని వాళ్లకు చేయగలిగిన మేలులు చేయడంలో ప్రభు ఎల్లప్పుడూ ముందే ఉండడాన్ని మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ఈరోజు కూడా ప్రభు వాళ్ళని విడిచిపెడితే వెళ్ళిపోతారని అనుకోకుండా వాళ్ళు వెళ్ళే తోవలో ఇబ్బంది పడతారని గ్రహించి వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకొని ప్రభు తానే స్వయంగా వాళ్లకు 5 రొట్టెలు 2 చేపల నుండి అద్భుతంగా వాళ్లకు వాళ్ళ శరీరాలను పోషించుకునే ఆహారాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు ప్రభు చేసిన ఈ అద్భుతాన్ని గమనించినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళి వాళ్ళ గృహాలను చేరుకునే ఈ ప్రయాణంలో వాళ్ళు ఇబ్బంది పడతారు, సొమ్మసిల్లి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు ఏ ఇబ్బందికి గురి కాకుండా వాళ్ళు చేరుకోవలసిన వాళ్ళ ఇళ్లకు సురక్షితంగా చేరుకోవడానికి కావలసిన శక్తిని ఇవ్వడం కోసం ప్రభు వాళ్లకు శారీరకమైన ఆహారాన్ని 5 రొట్టెలు 2 చేపల నుండి అద్భుతంగా వాళ్లకు ఆహారాన్ని పెట్టి ఆ మిగిలిన ముక్కలను ఎత్తగా అవి 12 గంపలకు చేరే అంత గొప్ప అద్భుతాన్ని ప్రభు అక్కడ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఈ యాత్ర సభలో మనం ప్రయాణం చేసి మన సొంత ఇల్లైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని, ఆ స్వర్గాన్ని మనం చేరుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ ప్రయాణంలో మనం సొమ్మసిల్లి పడిపోవడం, ఇబ్బంది పడడం ప్రభువుకి ఇష్టం లేదు. మన ఆత్మలు ఆ సురక్షితమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని, మన తండ్రి ఇంటిని మనం చేరుకునే ఈ ప్రయత్నంలో ఏ విధంగానూ ఇబ్బంది పడడం ప్రభువుకి ఇష్టం లేదు. అందుకే మన ఆత్మలు నశించిపోకుండా మన ఆత్మలకు బలాన్ని ఇచ్చి ఈ ప్రయాణంలో మనకు చేదోడు వాదోడుగా ఉండి మనల్ని పవిత్రపరుస్తూ బలపరుస్తూ మన ఈ యాత్ర సభలో ముందుకు సాగి చివరికి మన తండ్రి ఇల్లు అయినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని, ఆ స్వర్గాన్ని, ఆ నిత్య జీవాన్ని చేరుకోవడం కోసం మనకు నిత్య జీవాహారమైనటువంటి దివ్య సత్ప్రసాదాన్ని, అనగా ఆ కల్వరి బలి యొక్క ఫలమైనటువంటి క్రీస్తుని శరీర రక్తాలని మనకు ప్రసాదించడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభువు అద్భుతంగా 5 రొట్టెలు 2 చేపల నుండి 5,000 మందికి, పురుషులు మాత్రమే లెక్కించబడిన, ఇంకా స్త్రీలు పిల్లలు లెక్కించబడకుండానే పురుషులే 5,000 మంది దాకా ఉన్నటువంటి ఆ అశేషమైన జనానికి లోటు లేకుండా ఆహారాన్ని పెట్టాడు. ఈనాడు ప్రభువు దివ్య సత్ప్రసాదం అనే ఆహారాన్ని మనకు పెడుతూ మనము మన తండ్రి ఇంటికి చేసే ఈ ప్రయత్నంలో, మనం తండ్రిని చేరుకునే ఈ ప్రయాణంలో సొమ్మసిల్లి పడిపోకుండా ఉండడానికి మన ఆత్మలకు అవసరమైనటువంటి జీవాహారముగా తన శరీర రక్తాలనే దివ్య సత్ప్రసాదాన్ని, నిత్య జీవమిచ్చేటటువంటి ఈ ఆహారాన్ని దేవుని పుత్రత్వంతోనూ దైవత్వంతోనూ మనల్ని నింపగలిగినటువంటి ఈ ఆహారాన్ని మనకు ప్రభు ప్రసాదించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లోకాసు వార్తకారుడు క్రీస్తు ప్రభు ఈ అద్భుతాన్ని ఏ విధంగా చేశాడో వర్ణించాడు. ఆయన ఈ 5 రొట్టెలు 2 చేపలను అందుకొని ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రిని ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు అర్పించి వాటిని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిస్తూ వీటిని పంచి పెట్టండి అని చెప్పాడు. ఈ వర్ణన మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు కడరా భోజన సమయంలో గోధుమప్పాన్ని తీసుకొని ద్రాక్షరసాన్ని తీసుకొని ఇదే రీతిలో ఆశీర్వదించి గోధుమప్పాన్ని త్రుంచి తన శిష్యులకిస్తూ, ఇది మీ అందరి కోసం అర్పించబడే నా శరీరం అంటూ ఆ గోధుమ అప్పాన్ని తన శరీరంగా ఆశీర్వదించి ఇవ్వడాన్ని, తర్వాత ద్రాక్షరసాన్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించి ఆశీర్వదించి తన శిష్యులకిస్తూ, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమై దారవోయబడే నా రక్తము, దీనిని మీరందరూ
అనేకుల పాప పరిహారార్థం దారవోయబడుతున్న రక్తం కావున దీనిని పానము చేయండి, నిత్య జీవానికి మీరు వారసులు కండి అంటూ ప్రభు తన యొక్క రక్తాన్ని పానం చేయడానికి తన శిష్యులకు ఇచ్చినట్లుగా కడరా భోజన సమయంలో మనం చూస్తూ ఉన్నాం. అదే వర్ణనను మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా యేసుక్రీస్తు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు కనులెత్తి తండ్రిని ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు అర్పించి ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిస్తూ పంచిపెట్టమని అనడం మనకి దివ్య సత్ప్రసాద స్థాపనను గుర్తు చేస్తూ ఉంది. ఈ కడరా భోజన సమయంలో జరిగిన ఈ దివ్య సత్ప్రసాద స్థాపనను గుర్తు చేస్తూ ఈ అద్భుతాన్ని మనకు వర్ణించి చెప్పాడు. ఆ మాటకు వస్తే మిగిలిన సువార్తలన్నీ కూడా క్రీస్తు ప్రభు ఈ అద్భుతం చేసినప్పుడు ఈ అద్భుతం వెంటనే క్రీస్తు ప్రభు తాను శ్రమలు అనుభవించి మరణించడాన్ని తన శిష్యులకు తెలియపరచడాన్ని వర్ణించారు. దీని ద్వారా క్రీస్తు ప్రభు యొక్క శ్రమల మరణ పునరుత్థానాల ఫలంగానే మనమందరము నిత్య జీవాహారమైన దివ్య సత్ప్రసాదాన్ని పొందుకుంటున్నామన్న సత్యాన్ని మనకు గుర్తు చేయడానికే ఈ సువార్తకారులు ఈ అద్భుతం జరిగిన వెంటనే ప్రభు శ్రమలను గూర్చి ప్రస్తావించినట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. మనం చదువుకున్న ఈ లోక సువార్తలోనే 22వ వచనం మనం చూసినప్పుడు ప్రభు తాను పొందబోయే శ్రమల మరణం గూర్చి తన శిష్యులకు వర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా శ్రమల మరణ పునరుత్థానాల ఫలమే దివ్య సత్ప్రసాదము. క్రీస్తు శిలువ మీద మరణించి పునరుత్థానుడై మనల్నందరినీ పాపక్షమాపణకు గురి చేశాడు, పవిత్రాత్మతో మనల్ని నింపాడు, నిత్య జీవంతో మనల్ని నింపాడు. ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించే ఈ ప్రయత్నంలోనే క్రీస్తు శిలువ మీద మరణించాడు. ఆ క్రీస్తుని యొక్క శ్రమల మరణ పునరుత్థానాల ఫలమే దివ్య సత్ప్రసాదము. ఎవరు ఈ దివ్య సత్ప్రసాదాన్ని విశ్వాసంతో భుజిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ క్రీస్తు తెచ్చిన నిత్య జీవపు ఆశీర్వాదానికి వారసులవుతారన్నది సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిన మ్రానుకు వేలాడుతున్న పండు క్రీస్తు. శిలువ సింహాసనంపై ఆ రాజు, ఆ యాజకుడు తనను తాను బలి చేసుకున్నాడు. అతడు రాజు కాబట్టి మొండ్ల కిరీటం ధరించబడి, అతడు రాజు కాబట్టి శిలువ సింహాసనంపై ఆసీనుడయ్యుండి, అతడు యాజకుడు కాబట్టి తనను తాను బలి వస్తువుగాను బలి అర్పించుకొని ఇదిగో ఈనాడు మనందరికీ దేవునితో సఖ్యపడే ఆ నూతన నిబంధనను ఏర్పరిచాడు. తద్వారా మనమందరమే పాపము నుండి కడగబడి నిత్య జీవంతో నింపబడే గొప్ప భాగ్యానికి ఆ రాజు మనల్ని నడిపించాడు. అతడు రాజు కాబట్టే ఆయన శిలువ సింహాసనంపై వేలాడుతున్నప్పుడు కుడివైపున ఎడమ వైపున 2 బంటులను సిలువ వేశారు. రాజుకు కుడివైపున ఎడమ వైపున సైనికులు ఉన్నట్లే ఇదిగో ఈ రాజుకి కూడా దొంగలను సిలువ వేసి ఇతడు రాజు అని హేళనతో చెప్పిన నిజానికి వాళ్ళు హేళన చేసిందే నిజమయ్యింది. అతడే నిజమైన రాజు, రాజులకు రారాజు అన్న సత్యం ఈనాడు ప్రపంచము మరింతగా గ్రహించుకుంటూ ఉంది. క్రీస్తుని యొక్క ఈ ఎండిన మ్రానుకు వేలాడినటువంటి ఈ ఫలము, ఈ దివ్య సత్ప్రసాదము మనందరికీ నిత్య జీవాన్నిచ్చి దైవపుత్రత్వంతో నింపేటటువంటి గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఆహారము. కాబట్టి మనం ఈ ఆహారాన్ని భుజించవలసిన వారిమై ఉన్నాము. విశ్వాసంతో భుజించుట ద్వారా నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకోగలిగిన వాళ్ళం అవుతున్నాము. ఈనాడు ఆ ప్రభు యొక్క ఈ దివ్య బలిలో మనమందరం పాలు పంచుకోవడానికి ఈ పండుగ నాడు ఆహ్వానించబడ్డాము. మేర మర్యాదలతో ఈ దివ్య పూజలో పాల్గొని, ఈ బలిలో పాల్గొని ఆ ప్రభు యొక్క బలి ఫలమైనటువంటి దివ్య సత్ప్రసాదాన్ని, క్రీస్తుని శరీర రక్తాలను మేరమర్యాదలతో భుజించి ఆ నిత్య జీవాన్ని సొంతం చేసుకోవాలని తల్లి అయిన శ్రీ సభ మనలందరినీ కోరుతూ ఉంది. ఆ దివ్య సత్ప్రసాద ప్రభువు నిత్యము పవిత్రమైన మందసాలలో సదా మన కోసం నివాసం ఉంటున్న ఉత్థాన క్రీస్తువు పవిత్రాత్మ చేత మనకు అందించబడినటువంటి ఈ దివ్య సత్ప్రసాదాన్ని మనల్ని స్వీకరించమని కోరుతూ ఉన్నాడు. ఆ ప్రభుని ఆరాధిస్తూ, ఆ ప్రభుని భుజిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
క్రీస్తు ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. తన దైవత్వాన్ని మరుగున ఉంచి మానవుడిగానే మన మధ్య జీవించి మన కోసం బలి అయి మనల్ని రక్షించాడు. ఈనాడు అదే ప్రభువు ఈ దివ్య సత్ప్రసాద రూపంలో మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. సదా మీతో ఉంటానని ఆయన ఇచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ దివ్య సత్ప్రసాద రూపంలో అతడు మనతో ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నాడు. మనం చూసినప్పుడు గోధుమప్ప ద్రాక్ష రసాలే మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి, కానీ వాస్తవానికి అతడు దివ్య సత్ప్రసాద రూపంలో ఈ గోధుమప్ప ద్రాక్షరస రూపాలలో ఎప్పుడైతే యాజకుడు దివ్య పూజలో ఆశీర్వదించాడో, ఎప్పుడైతే ఆ కడరా భోజన సమయంలో ప్రభు పలికిన వాక్కులతో ఈ గోధుమప్ప ద్రాక్షరసాలను గురువు అభిషేకించబడిన హస్తాలతో ఆశీర్వదించాడో, క్రీస్తు స్వయంగా తన శరీర రక్తాలను అనగా క్రీస్తే స్వయంగా ఈ దివ్య సత్ప్రసాదంలో నెలకొని ఉంటూ ఉన్నాడు. అయితే అతడు పూర్వం దైవత్వాన్ని మరుగున ఉంచి మానవుడిగా మన మధ్య జీవించాడు. ఈనాడు ఈ గోధుమప్ప ద్రాక్షరస రూపాలలో మన కంటికి కనపడుతూ తన ఆత్మను, శరీరాన్ని, రక్తాన్ని, దైవత్వాన్ని, మానవత్వాన్ని మరుగున ఉంచి మనలోనికి మామూలు గోధుమప్ప ద్రాక్షరస రూపాలలో వస్తూ ఉన్నాడు. నిజంగా మనము భుజించేది క్రీస్తునే. క్రీస్తు తండ్రి పవిత్రాత్మలతో అవిభక్త సంబంధాన్ని కలిగి ఉన్నాడు, విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మనం క్రీస్తు శరీర రక్తాలు భుజిస్తున్నామంటే అర్థం మనం దేవుణ్ణే భుజిస్తున్నా, త్రిత్వైక దైవాన్నే మనం భుజిస్తున్నా. ఎందుకంటే క్రీస్తు తండ్రితోనూ పవిత్రాత్మతోనూ విడదీయలేని బంధం కలిగి ఉన్నాడు. ఎక్కడ క్రీస్తు ఉన్నాడో అక్కడ త్రిత్వైక దైవం ఉంది అన్నది సత్యమైతే, మరి క్రీస్తు శరీర రక్తాలు భుజించే మనము స్వయంగా పితాపుత్ర పవిత్రాత్మలనే దైవాన్నే సంపూర్ణంగా భుజిస్తున్న ఎంతటి గొప్ప భాగ్యం ఒక కథోలికులకు మాత్రమే దొరికేటటువంటి గొప్ప వెలకట్టలేని ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని, దాని విలువను మనం గ్రహించుకొని దివ్య పూజలను శ్రద్ధ చేయకుండా భక్తి మర్యాదలతో దివ్య పూజలో పాల్గొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ పాపాలను పాప సంకీర్తనం ద్వారా కడుగుకుంటూ ఎప్పటికప్పుడే మనం పరిశుద్ధంగా తయారవుతూ రూపొందుతూ ఆ పవిత్రమైన ఆ క్రీస్తుని శరీర రక్తాలను, ఆ దైవత్వాన్ని నిండుగా మనలోనికి స్వీకరిద్దాం. ఆ దివ్య సత్ప్రసాదాన్ని భుజిద్దాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ చలని ప్రభు, ఆ కరుణామయుడు, ఆ కారుణ్యమూర్తి, ఆ ఉత్థాన క్రీస్తువు దివ్య సత్ప్రసాద రూపంలో మనలోనికి నిత్యము ప్రవేశిస్తూ మనల్ని బలపరుస్తూ పవిత్రపరుస్తూ మన జీవితాలను నిత్య జీవంతో దైవపుత్రత్వంతో నింపుతున్న ఆ కరుణామయుడు మిమ్ములను మీ కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో నింపి ఈ గొప్ప మహోత్సవం రోజున, క్రీస్తు శరీర రక్తాల మహోత్సవం రోజున మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి తన జీవంతో నింపి మిమ్ములను సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.